వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా బంధించింది. వారిద్దరినీ దేశం దాటించింది. ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా బంధించడం వెనక కారణమేంటి? సింపుల్గా 5 అంశాల్లో తెలుసుకుందాం. అసలేం జరిగింది? వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను అమెరికా సైన్యం బంధించి దేశం వెలుపలికి తరలించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. ఎలా జరిగింది? శనివారం తెల్లవారుజామున వెనిజువెలా రాజధాని కరాకస్పై అమెరికా భీకర దాడులు జరిపింది. అమెరికా సైన్యం వెనిజువెలాలో 7 చోట్ల భారీ స్థాయిలో సైనిక దాడులు నిర్వహించి మదురో ఆయన భార్యను బంధించింది. ఈ ఆపరేషన్లో అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ భాగమైంది. వెనిజువెలాలో ప్రస్తుత పరిస్థితి. తమ అధ్యక్షుడు మదురో ప్రాణాలతో ఉన్నట్లు అమెరికా ఆధారాలు చూపాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ డిమాండ్ చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి కూడా విధించారు. ప్రజలందరూ రోడ్లపైకొచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వెనిజువెలా గగనతలంపై అమెరికా పౌర విమానాల రాకపోకలను ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ నిషేధించింది. ఈ వివాదానికి కారణం వెనిజువెలా నార్కో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని అమెరికా కొంతకాలంగా చెబుతోంది. ప్రభుత్వమే స్వయంగా డ్రగ్స్ దందా నడిపిస్తోందని ఆరోపిస్తోంది. ఈ విషయంలో మదురోపై కేసులు కూడా పెట్టింది. నికోలస్ మదురో లొంగిపోవాలని అమెరికా కొన్ని రోజులుగా వెనిజువెలాపై ఒత్తిడి పెంచింది. వివిధ దేశాల స్పందన. తాజా పరిణామంపై రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు స్పందించాయి. వెనిజువెలాపై అమెరికా దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇది దురాక్రమణ చర్య అని రష్యా పేర్కొంది. పలు దేశాలు తమ పౌరులు వెనిజువెలాకు వెళ్లొద్దని హెచ్చరించాయి.